ఏడుగురు మూర్ఖులు నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ. ఒకూర్లో ఒక రాజు ఉండేవాడు. ఆయనకొక రోజు మూర్ఖులంటే ఎలా ఉంటారో చూడాలి అనిపించింది. వెంటనే మంత్రిని పిలిపించి, మంత్రీ, నాకు మూర్ఖులు ఎట్లా ఉంటారో చూడాలని ఉంది. నువ్వెట్లాగైనా సరే వచ్చే నెల 1వ తేదీ సాయంత్రానికల్లా 7 మంది మూర్ఖులని పట్టుకొని నా దగ్గరికి తీసుకొని రావాలి అన్నాడు. రాజు చెప్పినాక చేయాలగదా. మంత్రి లోపల్లోపల గునుక్కుంటా మూర్ఖుల కోసం బయలుదేరినాడు. అట్లా వెదుకుతా పోతావుంటే దారిలో ఒకడు చెట్టు కింద ఏందో వెదుకుతా కనబడ్డాడు. మంత్రి వాడి దగ్గరికి పోయి, ఏమ్రా ఏం పోయింది, ఎందుకు వెదుకుతా ఉన్నావు అనడిగినాడు. దానికి వాడు, నా పెండ్లినాడు మా అత్త పెట్టిన బంగారు ఉంగరం పడిపోయింది, దానికోసం వెదుకుతా ఉన్నా అన్నాడు. అప్పుడా మంత్రి, అట్లాగా, ఉంగరం ఎక్కడ పడిపోయింది అనడిగాడు. దానికి వాడు దూరంగా వేలు చూపిస్తా, ఇదిగో అక్కడ ముండ్లకంపల్లేవు అక్కడ పడిపోయింది అన్నాడు. దానికి మంత్రి ఆశ్చర్యపోతా ఉంగరం అక్కడ ముండ్ల కంపలల్లో పడిపోతే మరి నువ్వేమి ఇక్కడ చెట్టు కింద వెదుకుతా ఉన్నావ్ అనడిగాడు. దానికి వాడు కోపంగా, అక్కడంతా ముల్లులు ఎట్లా ఉన్నాయో చూడు, దానికి తోడు ఎండ సుర్రుమంటోంది, ఆ ఎండలో ముండ్ల మధ్య వెదకడం కన్నా చల్లగా ఈ చెట్టు నీడన వెదకడం మేలుగదా అన్నాడు. వస్తువు పోయిన చోట వెదుక్కోకుండా వేరొక చోట వెదుకుతా ఉన్న వాణ్ణి చూసి మంత్రి, హమ్మయ్య, ఒక మూర్ఖుడు దొరికాడు అని లోపల్లోపల నవ్వుకొని, వచ్చే నెల 1వ తేదీ సాయంత్రం రాజభవనానికి రా, రాజుకి నీ తెలివితేటల గురించి చెప్పి ఇంతకంటే మంచి ఉంగరమిప్పిస్తా అన్నాడు. వాడు సరేనని తలూపినాడు. మంత్రి ఇంగో మూర్ఖుని కోసం వెదుకుతా పోసాగినాడు. అట్లా పోతా ఉంటే ఒకడు నెత్తిన గడ్డిమోపు పెట్టుకొని గుర్రంమీద కూర్చోని వస్తా కనబడినాడు. అది చూసి మంత్రి ఆశ్చర్యపోయి, గడ్డిమోపు గుర్రంమీద పెట్టుకొని రాకుండా నెత్తిమీద పెట్టుకొని వస్తావున్నావు ఏంది సంగతి అని అడిగినాడు. దానికి వాడు, ఏం చెయ్యమంటా మహామంత్రి, గుర్రం ముసలిదైపోయింది, నన్ను మోయడానికే దానికి శక్తిలేదు, ఇంక గడ్డిమోపునేం మోస్తాది, అందుకే దానిమీద బరువు పెట్టకుండా నేనే గడ్డిమోపు మోస్తావున్నా అన్నాడు. గడ్డిమోపు నెత్తిమీద పెట్టుకున్నా గుర్రంమీద పెట్టుకున్నా ఒకటే అని తెలియని వాడి మూర్ఖత్వానికి మంత్రి ఆశ్చర్యపోయి హమ్మయ్య మరో మూర్ఖుడు దొరికినాడని లోపల్లోపల నవ్వుకొని, వచ్చే నెల 1వ తేదీ సాయంత్రం రాజభవనానికి రా, నీ మంచితనం గురించి చెప్పి రాజుతో మంచి బహుమానమిప్పిస్తా అన్నాడు. వాడు సరే అని తలూపినాడు. మంత్రి మూడో మూర్ఖుని కోసం వెదుకుతా పోసాగినాడు. అట్లా పోతావుంటే ఒకరోజు ఒకచోట ఇద్దరు కిందా మీద పడికొట్టుకుంటా కనబన్నారు. అది చూసి మంత్రి ఉరుక్కుంటా పోయి వాళ్ళిద్దరినీ విడిపిచ్చి, ఎందుకట్లా కొట్లాడుకుంటా ఉన్నారు, ఏంది మీ బాధ అనడిగినాడు. దానికి ఒకడు కోపంగా, చూడు మంత్రి, వీడు నా బంగారంలాంటి ఆవును చంపుతానంటున్నాడు అన్నాడు. మంత్రి రెండోవానివైపు చూసేసరికి వాడు కోపంగా, ఆ దొంగ సచ్చినేది నా తోటంతా తిని పాడు చేస్తా ఉంటే ఎట్లా ఊరుకునేది, అందుకే చంపుతానంటున్నా అన్నాడు. మంత్రి కాసేపాలోచించి, ఇంతకీ నీ తోట యాడుంది అన్నాడు. దానికి వాడు, తోటనా ఇంగా ఎయ్యలేదు గదా అన్నాడు. ఆ మాటలకు మంత్రి ఆశ్చర్యపోయి, రెండోవానికెళ్ళి తిరిగి, మరి నీ ఆవేది అన్నాడు. దానికి వాడు, ఇంగా కొనలేదు గదా అన్నాడు. మంత్రి ఆ మాటలకు మరింత ఆశ్చర్యపోయి, నువ్వు తోట ఎయ్యలేదు, వాడు ఆవు కొనలేదు, మరెందుకు ఇద్దరూ కొట్లాడుకుంటా ఉన్నారు అనడిగినాడు. దానికి ఒకడు, నేను మా ఇంటి పక్కనే తోట ఎయ్యాలనుకుంటా ఉన్నా, వానిది మా పక్కిల్లే, వాడు ఆవును కొనాలి అనుకుంటా ఉన్నాడు, రేప్పొద్దున ఆ ఆవు పక్కనే ఉంది గదా అని నా తోటలోనికి వచ్చి పాడు చేస్తాది గదా అన్నాడు. వాళ్ళిద్దరినీ చూసి మంత్రి లోపల్లోపల నవ్వుకొని హమ్మయ్య ఈసారి ఏకంగా ఇద్దరు మూర్ఖులు దొరికినారని సంబరపడి, వచ్చే నెల 1వ తేదీ సాయంత్రం రాజభవనానికి రాండి, రాజుకి చెప్పి మీ తగవు తీరుస్తా అన్నాడు. వాళ్లు సరేనని తలలూపినారు. మంత్రి 5వ మూర్ఖుని కోసం వెదుకుతా పోసాగినాడు. అట్లా పోతావుంటే ఒకచోట ఒకడు ఏడుస్తా ఆకాశం కేసి చూస్తా కనబడినాడు. మంత్రి వాణ్ణి చూసి, ఎందుకట్లా ఆకాశంలో వెదుకుతా ఏడుస్తా ఉన్నావు, ఏంది నీ బాధ అనడిగినాడు. దానికి వాడు ఏడుస్తా, ఏం చెప్పమంటావు మహామంత్రి, పోయిన్నెల నా మిత్రుడొకడు తీర్థయాత్రలకని పోతా పోతా దాచిపెట్టమని ఒక చెంబు నిండా బంగారు వరహాలిచ్చి పోయాడు. రాత్రిపూట ఏ దొంగలో వస్తే కష్టంగదా అందుకని అర్ధరాత్రి ఎవరూ చూడకుండా ఈ అడవిలో ఒక గుంత తీసి దాచిపెట్టాను. యాడ దాచిపెట్టినామో గుర్తు పెట్టుకోవాలి గదా, అంతా వెతికితే సరిగ్గా గుంటపైనే ఒక నల్లమేఘం పెద్దది కనబడింది. దాన్ని గుర్తు పెట్టుకున్నా. నా మిత్రుడు వచ్చేది రేపే, వాని చెంబు వానికిద్దామని ఈడికొచ్చి చూస్తే ఆ మేఘం ఎక్కడా కనబడ్డం లేదు.
ఎవడో వరహాలతో బాటు మేఘాన్ని గూడా ఎత్తుకుని పోయినట్టున్నాడు. అందుకే యాడన్నా కనబతుందేమో వెదుకుతూ ఉన్నా అన్నాడు. ఆ మాట విన్న మంత్రి, ఎవడైనా గాలికి చెదిరిపోయే మేఘాన్ని గుర్తు పెట్టుకుంటాడా మూర్ఖుడు కాకపోతే అని లోపల్లోపల నవ్వుకోని, వచ్చే నెల 1వ తేదీ సాయంత్రం రాజభవనానికి రా, రాజుకి చెప్పి నీ చెంబు బంగారం నీకిప్పిస్తా అన్నాడు. వాడు సరేనని తలూపాడు. 1వ తేదీ సాయంత్రానికి వాళ్లంతా రాజభవనానికి చేరుకున్నారు. మంత్రివాళ్లు చేసిన పనులన్నీ ఒక్కొక్కటే వివరించి చెబుతా ఉంటే రాజు వాళ్ల మూర్ఖత్వానికి కిందామీదా పడి నవ్వినాడు. ఆ తర్వాత రాజు వాళ్లందరినీ లెక్కబెట్టి, అవును నేను 7 మంది మూర్ఖులను తెమ్మంటే నువ్వేంది 5 మందినే పట్టుకోనొచ్చినావు అనడిగినాడు. దానికి మంత్రి, నువ్వేమి అననని మాటిస్తే మిగతా ఆ 2ని కూడా చూపిస్తా రాజా అన్నాడు. సరేనని రాజు మాటిచ్చినాడు. అప్పుడు మంత్రి, ఆ మిగతా 2 ఎవరో కాదు మహారాజా, నువ్వు నేను అన్నాడు. దానికి రాజు ఆశ్చర్యపోతూ, మనిద్దరమా, అదెట్లా అన్నాడు. అప్పుడు మంత్రి, చూడు రాజా, ఈ దేశాన్ని పరిపాలించాల్సింది నువ్వు నేనే గదా. మనం ప్రజల గురించి వాళ్ల బాగోగుల గురించి ఆలోచించాలగాని ఇట్లా మూర్ఖుల గురించి ఆలోచిస్తే ఎట్లా? నెలరోజులపాటు పరిపాలన గాలికి వదిలేసి మూర్ఖులను పట్టుకొని రమ్మన్న నువ్వొక మూర్ఖునివి. నువ్వు అట్లా చెప్పడం ఆలస్యం మారు మాట్లాడకుండా సరేనంటూ అన్నీ వదిలేసి బయలుదేరిన నేనొక మూర్ఖుణ్ణి నిజమా కాదా అన్నాడు. ఆ మాటలకు తప్పు తెలుసుకున్న రాజు చిరునవ్వుతో మంత్రి భుజం తట్టి మెచ్చుకున్నాడు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.